హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మరీ హైలీ కాకుండా అలానే లో కాకుండా డీసెంట్గా ఒక ఫ్యామిలీకి సరిపోయినట్టు ఒక ఫ్లాట్ అయితే ఇంటీరియర్ వర్క్ చేయడం జరిగిందండి. ఆ వీడియో మీకు ఈరోజు చూపిస్తాను. లాస్ట్ వీడియో అప్లోడ్ చేశాక చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఇప్పుడు ఇంకో వీడియో పెడుతున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్ ఎలివేషన్ అండి. షూ ర్యాక్ విత్ సేఫ్టీ డోర్ సెంటర్లో ఇంకా ఎస్ఎస్ గ్రిల్ కూడా వస్తుంది. ఆర్టిఫిషియల్ గ్రాస్ యూజ్ చేసి సెంటర్లో 2D వినాయకుని ప్రొవైడ్ చేశాం. అలానే లోపల నుంచి లైటింగ్ కూడా ప్రొవైడ్ చేశాం ఫ్రెండ్స్. షూ ర్యాక్ టోటల్గా డోర్స్ కాకుండా డైలీ స్లీపర్స్కి యూజ్ అయ్యేలా బాటంలో ఓపెన్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేశాం. టోటల్ డార్క్ వుడ్ లామినేట్స్ అయితే యూజ్ చేసాం ఫ్రెండ్స్. ఇంకా లోపల చూసుకుంటే సీలింగ్ వచ్చి క్లయింట్స్ చేయించుకున్నారు. ఈ ఫ్లాట్లో పెయింటింగ్, కబోర్డ్ వర్క్స్, ఎలక్ట్రిక్ లోడ్ చేసాం. ఇది హాల్ అండి. టీవీ యూనిట్ టోటల్ వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో చేయడం జరిగింది. సైడ్కి ఐడల్స్ కానీ గిఫ్ట్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఒక బాక్స్ విత్ ప్రొఫైల్ డోర్, అలాగే లోపల స్పాట్ లైట్స్ అనేది ప్రొవైడ్ చేసాం. ఇంకా టీవీ యూనిట్ ప్లాంక్ ఏదైతే ఉందో ప్లెయిన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా బ్లాక్ కలర్ పట్టిస్తో డిజైన్ చేయడం జరిగింది. బాటమ్ స్టోరేజ్ బాక్స్ డోర్స్ అండ్ డ్రాస్తో కవర్ చేసి అలానే సెటప్ బాక్స్ పెట్టుకోవడానికి ఓపెన్ ఏరియా అనేది ప్రొవైడ్ చేసాం. ఇంకా హాల్ నుంచి డైనింగ్కి వెళ్ళే వేలో వాల్కి పార్టీషన్ అనేది ప్రొవైడ్ చేసాం ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే డైనింగ్ ఏరియాలో క్రాకరీ యూనిట్ ఫ్రెండ్స్. టాప్లో డిన్నర్ సెట్స్కి బాక్స్ టైప్ చేసి బ్లాక్ కలర్ ప్రొఫైల్ డోర్ అనేది ప్రొవైడ్ చేసాం. ఇంకా కిందన వచ్చేసరికి బాటమ్ స్టోరేజ్ బాక్స్. దీనిపైన వచ్చి మనం బ్లాక్ కలర్ గ్రానైట్ అయితే యూజ్ చేసాం. ఈ క్రాకరీ యూనిట్ టోటల్ గ్రానైట్ థీమ్ యూజ్ చేసాం. బ్లూ అండ్ వైట్ టైప్లో లామినేట్స్ యూజ్ చేసి చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చి మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ ఫ్రెండ్స్. వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో యూజ్ చేసి కబోర్డ్స్ చేయడం జరిగింది. 2 స్లైడింగ్ డోర్స్, టాప్లో మనకి లిఫ్టెడ్ డోర్స్, ఇంకా విండో కింద బాక్స్ టైప్ చేసి డోర్స్ ప్రొవైడ్ చేసాం. డ్రెస్సింగ్ కూడా మిర్రర్, బాటంలో 2 డ్రాస్, అలానే టాప్లో వచ్చి స్టోరేజ్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క సీలింగ్. ఈ బెడ్రూమ్ కబోర్డ్స్ వచ్చేసరికి ఓపెన్ టైప్ డోర్స్ అయితే యూజ్ చేసాం. టాప్లో వచ్చి మనకి లిఫ్ట్ డోర్స్, అలానే సెంటర్లో స్టడీ టేబుల్ కూడా ప్లాన్ చేసాం. ఇందులో కూడా డ్రెస్సింగ్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసాం. అలానే పక్కన క్లాత్స్ ఐరన్ చేసుకోవడానికి అడ్జస్టబుల్ ప్లాన్ కూడా ప్రొవైడ్ చేసాం. ఇంకా ఈ బెడ్రూమ్లో వచ్చి నేవీ బ్లూ అండ్ బిస్కెట్ కలర్ కాంబినేషన్లో బ్లాక్ కలర్ పట్టీస్ యూజ్ చేసి డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చి గెస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది గెస్ట్ బెడ్రూమ్ యొక్క సీలింగ్ అండి. ఈ రూమ్లో కబర్స్ చూసుకుంటే 3 స్లైడింగ్ డోర్స్, అలానే టాప్లో ఏదైతే ఉందో మనకి లిఫ్టెడ్ డోర్స్, పక్కన చిన్న డ్రెస్సింగ్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేసాం గ్లాస్ విత్ ప్లాంక్స్తో. టోటల్ వచ్చి చెక్స్ టైప్లో సిమెంటెడ్ గ్రే కలర్ కాంబినేషన్లో చేయడం జరిగింది. అలానే ఈ రూమ్లోనే చిన్న పూజ యూనిట్ కూడా ప్లాన్ చేసాం. లోపల CNCతో డిజైన్ చేసి బయటకు వచ్చేసరికి 2 డోర్స్, అలాగే ప్రసాదం ప్లాంక్ ఒకటి, కింద 2 డ్రాస్ ప్రొవైడ్ చేసాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి మీకు కిచెన్ చూపిస్తున్నాను. కిచెన్ వీళ్ళు ఇలా సీలింగ్ చేయించుకున్నారు. మీరు ఒకవేళ చేయించుకోవాలనుకుంటే అలా చేయించుకోకండి, మ్యాక్సిమం ప్లెయిన్గా చేయించుకోండి. ఇంకా కిచెన్ చూసుకుంటే డార్క్ గ్రే అండ్ లైట్ గ్రే కాంబినేషన్లో అయితే చేయడం జరిగింది. టోటల్ వచ్చి PVC లామినేట్స్ అయితే యూజ్ చేసాం. యాక్సెసరీస్ చూసుకుంటే ప్యాంట్రీ యూనిట్, 3 టెండమ్ బాస్కెట్స్, ఒక పుల్ అవుట్. కిచెన్ ఏరియా మొత్తం ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే యూజ్ చేసాం ఫ్రెండ్స్. అలాగే పక్కన గ్రైండర్ బాక్స్ సపరేట్గా చేసి బాటంలో 3 విక్కర్ బాస్కెట్స్ కూడా ప్రొవైడ్ చేసాం. అలానే ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే వాష్ బేసిన్ యూనిట్ అండి. బాటంలో స్టోరేజ్ బాక్స్, టాప్లో ఒక మిర్రర్, ఒక బౌల్ అయితే ప్రొవైడ్ చేసాం ఫ్రెండ్స్. ఇది ఫ్లాట్ మొత్తం అవుట్పుట్. కబోర్డ్స్ మొత్తానికి PVC లామినేట్స్ అయితే యూజ్ చేసాం. లైట్స్ వచ్చి 3-in-1 లైట్స్ అండి. ఇంకా స్పాట్ లైట్స్, రోప్స్, ప్రొఫైల్ లైట్స్ కూడా యూజ్ చేసాం. ఫ్లాట్ అంతా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ అనేది చేయడం మర్చిపోకండి. ఎవరైనా హౌస్ కట్టుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.